రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్లో చాలా మార్పులు చూస్తూ ఉంటాం. 60 ఏళ్ళు దాటిన తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రతి తల్లి ప్రతి తండ్రి మళ్ళీ చిన్నపిల్లలే అవుతారు. తినేటప్పుడు కొన్నిసార్లు అన్నం మీద పడుతూ ఉంటుంది, కొన్నిసార్లు నోట్లో ముద్ద జారుతూ ఉంటుంది, కొన్నిసార్లు వాళ్ళు తాగే కప్పు టీ ఏదైతే ఉంటుందో దొల్లుతూ ఉంటుంది. ఆ వేడి వాళ్ళు పట్టుకోలేరు. అటువంటివి మనం మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. అవి చూసిన పిల్లలు చిరాకు పడి అసహించుకొని బయటికి గెంటేస్తూ ఉంటారు. ఇంట్లో 2 కొడుకులు లేదా 3 కొడుకులు ఉంటే నువ్వొక నెల నువ్వొక నెల నువ్వొక నెల పంచుకుంటూ ఉంటారు. అడగడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. బట్ ఎంతోమంది తల్లుల ఆర్తనాదాలు విన్న తర్వాత నేను ఈ పాయింట్ తీసుకున్నాను. ఏ విధంగా మనం దీని గురించి మాట్లాడొచ్చు అంటాం? ఒక పేరెంటింగ్ సబ్జెక్ట్ తీసుకున్నాం మనం, ఈ క్వశ్చన్కి ఏ విధంగా న్యాయం చేయొచ్చు? బేసికల్గా ఇది చాలా రోజుల నుంచి నువ్వు మాట్లాడుతా అంటే నేను మాట్లాడా అని చెప్పా. ఇలాంటి టాపిక్స్ అంటే ఇవి రియల్గా కూడా ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు ఆలోచిస్తే నువ్వు ఎందుకు జరుగుతుంది అనడానికి మన సంస్కారం ఎక్కడ పోతుంది పిల్లలది అనేది నాకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రి బరువు అనుకొని బాధ్యత కూడా కాదు, బంధం పోయింది, బాధ్యత పోయింది, బరువు దగ్గరకు వచ్చింది. ఈ బరువు అనుకోవడం వల్ల ఎన్ని ఆర్ఫనేజెస్, పేదోళ్ళు పక్కన పెట్టండి, సంపాదించి సాధలేని పిల్లలు పక్కన పెట్టండి, బాగా డబ్బున్న వాళ్ళు కూడా తల్లిదండ్రులను ఆర్ఫనేజెస్లో జాయిన్ చేస్తూ భార్యకి కష్టం అవుతుందని, కోడలు బాగా చూడలేదు అని. నేనైతే కోడళ్ళను అసలు నిందించను ఉషా. ఎందుకంటే మన బంగారం మంచిదైతే ఎవరు ఏం చేయలేరు. పైగా మీరన్న క్వశ్చన్ నాకు అది నిజంగా నువ్వు అది ఫస్ట్ చదువుతుంటే అందుకే నాకు కొంచెం టైం పట్టింది కనెక్ట్ అవ్వడానికి. కరెక్ట్ పాయింట్స్ ఏంటంటే ఒక ఏజ్ దాటాక నువ్వు అన్నట్టు 60లో మళ్ళీ 20 అవుతారు ఓల్డ్ ఏజ్కి వచ్చాక అన్నది మాత్రం 100% వాస్తవం. నేను చాలాసార్లు విట్నెస్ చేశాను. మా నానమ్మ తాతయ్యని తీసుకున్నా కూడా, మా నానమ్మ తాతయ్య, మా నాన్న వాళ్ళు 5. సో మా నానమ్మ తాతయ్య ఎంత అదృష్టవంతురాలంటే మా నానమ్మ అసలు ఎంత బాగా అంటే వాళ్ళు కొడుకులు కూర్చొని తినిపించేవాళ్ళు ఉషా. అంటే ఆ కల్చరే మేము పైకి ఇట్లా కాళ్ళు పెట్టి పెట్టి నేను ఆవిడకి ఇష్టం ఉండదు అంత వణుక్కుంటూ కూడా ఇలా తినేది. మాకు బాధ అనిపించి నేను తినిపిస్తా అంటే ఎవరికి ఆమె తినిపించడం అలాంటి ఇష్టం ఉండకపోయేది. కానీ నేను కొప్పడి ఉండు నేను తినిపిస్తా అని చెప్పేసి అలా తినిపించేదాన్ని నేను పెద్దమ్మ. అంటే ఇదే నేను చెప్పదలుచుకుంది. పేరెంట్స్ ఎప్పుడైతే కరెక్ట్ చెయ్యడం మొదలు పెడతారో వాళ్ళ పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు. అది తథ్యం, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే మేము మా ఇంట్లో అసలు ఎంతమంది అనేవాళ్ళు తను ఎంత అదృష్టవంతురాలు, 5 కొడుకులు కంటికి రెప్పలా చూసుకుంటారు అని. ఇంకేం కావాలి? తను ఏం సంపాదించినా ఒకటే, సంపాదించకపోయినా ఒకటే. కోట్లు సంపాదించిన వాళ్ళని ఆస్తి కోసం చంపిన కొడుకులు ఉన్నారు. దౌర్భాగ్యమైన కలికాలంలోకి షిఫ్ట్ అయ్యాము. రామాయణము అది ఉత్తదే ట్రాష్. రాముడు రియల్గా మానవుడిగా ఎందుకు పుట్టాడు అంటే ఆయన ఊరికే మానవుడిగా ఎందుకు పుట్టాడు, ఆయన దేవుడు కాదు, దేవుడు లేడు అని నాస్తికులు అది మాట్లాడుకుంటే ఆయన జన్మకు కారణం ఏంటి అంటే బేసికల్గా ఒక మనిషిగా పుడితే కష్టాలు తప్పవు అని చెప్పిందే రామాయణం. తండ్రి మాట ఎలా పాటించాలి, తండ్రి మాట విలువ కోసము ఎలా అడవులకైనా వెళ్ళాలి అనేది నేర్పిందే రామాయణ కావ్యం. ఆ కాలంలో అయినా సవతి తల్లిలు ఉంటే ఎలా ఇబ్బంది పెడతారు, భర్తను ఎలా ట్రాప్లో పెడితే ఎలా జరుగుతుంది అనేది. సుఖమైన సంతోషమైన డబ్బున్నా లేకున్నా సరే భర్తను వదిలిపెట్టిపోవద్దు అని సీత నేర్పింది. పాలోళ్లకు పగోళ్ళ కంటే భయంకరంగా బ్రతుకుతున్న ఈ లోకంలో అప్పుడు భరతుడు ఆ రాజ్యం తీసుకోకుండా అన్నదమ్ముల ప్రేమ కోసం అదే వస్త్రాలు కట్టుకొని బంధాలు నిలబెట్టినాడు. లక్ష్మణుడు ఏకంగా అడవికే వెళ్ళాడు. అడవికి వెళుతుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ సౌమిత్రి తనేం చేసింది, సుమిత్ర నువ్వు మరి వెళ్ళొద్దురా, పాలోళ్ళు పోతే పోయారు మనకెందుకు అనకుండా వెళ్ళినాక నీకు 4 రోజులకు అడవిలో ముళ్ళులు గుచ్చుకుంటే గనక వెనక్కొచ్చేవు, మరి ఆయనే రాముడే నీకు దశరథ మహారాజు, సీతే నేను తల్లిని, సీతే తల్లి,
సో నువ్వు వాళ్ళతోటే నీ ప్రయాణం అని చెప్పి పంపిన మహాతల్లి. ఇలాంటి రామాయణము, ఇలా కష్టాలు వస్తాయి, ఇలా బతకాలి, మానవ సంబంధాలంటే ఇలా ఉంటాయని నేర్పిందే రామాయణము. కానీ మనము దాన్ని తిరగరాసి తల్లిదండ్రులను అసలు ఎంత ఆశ్చర్యం అంటే, పెళ్ళి అయినాక కొన్ని రోజులకే తల్లిదండ్రికి ఏమన్నా వస్తే ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తున్నారు అంటే విసుక్కోటాలు, వాళ్ళ ఇంట్లోనే చాకిరి చేయాలి. మరి నీకు చిన్నప్పుడు నువ్వు అర్ధరాత్రి ఏడిస్తే పాలు పట్టి, నీకు రోగం వస్తే, నీకు జ్వరం వస్తే తల్లడిల్లిపోయి తల్లి ఇన్ని నీకు గుర్తుకు లేదా? ఇప్పుడు నీ పిల్లలకు నువ్వు చేస్తున్నావే అంతకంటే అప్పుడు ఇన్ని సౌలతులు లేవు, ఇన్ని ఫెసిలిటీస్ లేవు, ఇంత పనులు లేరు, ఇంత డబ్బులు లేవు. అయినా వాళ్ళు నిన్ను అపురూపంగా సాదుకున్నారే. నువ్వు ఇప్పుడైనా ఫోన్ ఆడబడేస్తే వాని మానాన వాడు ఉంటున్నాడు, నిన్ను 24 గంటలు అటెన్షన్ ఇచ్చి నిన్ను వాళ్ళని తీసుకొచ్చాను ఆర్ఫనేజెస్లో వెళ్ళేది. మనుషులేనా? అసలు ఎలా వెయ్యబుద్ధి అవుతుంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న, ఆశ్చర్యకరమైన ప్రశ్న కూడా. అసలు తల్లిదండ్రులను చూడడానికి ఒక బరువు అనుకుంటున్నారు. ఎందుకు వస్తుందంటావు ఉషా? ఇది అసలు ఎంత ఆలోచించినా కూడా తట్టట్లా. ఎందుకంటే నీకు భార్య మంచిది కాదు, నువ్వు కాదు అసలు భార్య. అసలు కోడళ్ళను ఎవరైతే బ్లేమ్ చేస్తారో నేను అస్సలు బిలీవ్ చేయను వాళ్ళను. ఎందుకు అంటే కోడళ్ళను వచ్చిన భార్యకి నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లె, నా తమ్ముడు నాకు ముఖ్యం అని చెప్పి ఫస్ట్ రోజే నువ్వు ఎంత ముఖ్యమో, నువ్వు ముఖ్యమే, నిన్ను ఇబ్బంది పెట్టను, నీతో పాటు నా ఫ్యామిలీ నాకంత ముఖ్యము అని ఎప్పుడైతే నువ్వు ఆ స్ట్రాంగ్ వార్నింగ్ ఫస్టే ఇస్తావో పెళ్లి చేసుకున్న రోజే ఖచ్చితంగా రెస్పెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటి అనంటే భర్త అనే పోర్షన్ ఎవరైతే జెంట్ ఉంటారో వాళ్ళకి బ్యాలెన్స్ తల్లి తండ్రి మధ్యలో, ఈ బాధ్యత మధ్యలో ఏదైనా ఒక చూస్ చేసుకుంటా మోయలేని వాళ్లకు వచ్చే ప్రాబ్లం. ఎస్కేప్ అవ్వాలి, బాధ్యత నుంచి తప్పించుకునే వాళ్ళు భారం అని తల్లిదండ్రులను బయటికి నెట్టడం జరుగుతుంది. అదే రోజు నిన్ను పెంచలేను అని ఏ గవర్నమెంట్ స్కూళ్ళను వేశారా? అదే కదా. సో ఈ బేసికల్గా ఏమవుతుందంటే ఉషా, అసలు ఎక్కడి నుంచి ఎవరో 100కి 1,000కి ఉండేవాళ్ళు తల్లిదండ్రులను వద్దు అనుకునే వాళ్ళను చూపించి ప్రతి కోడలు ఎవరైనా రాగానే వీళ్ళలాగా కావద్దు అని పాయింట్అవుట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఆవిడ ఉంచుకోవట్లేదు, వాళ్ళు ఆ కొడుకు కోడలు బయట ఉంచారు, సో పర్వాలేదు అంటే వాళ్ళు ఫేమస్, వాళ్ళు ఉంచారు, సో నేను ఉంచితే పర్వాలేదు, తప్పు లేదు, అది ప్రామాణికం తీసుకుంటున్నారు. ఏది తీసుకోవాలి స్టాండర్డ్స్ అది తీసుకోవట్లే. ఎగ్జాంపుల్ ఎవరైతే చేశారో వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకో. డబ్బులు ఇస్తాము, వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ ఊర్లోనే ఉండని పని మనిషిని పెడతాం. ఏంటి ఉషా ఇది? నిన్ను కన్న తల్లిదండ్రులు ఎన్ని రోజులు ఉంటారు మా అంటే? వీళ్ళకి తెలియనిది ఏంటంటే చాలామందికి ఎద్దున్నోడికి బుద్ధి ఉండదంట, బుద్ధున్నోడికి ఎద్దుండదంట. 200% అత్త మామ కానీ అమ్మ నాన్న కానీ ఇంట్లో ఉంటే వచ్చే బెనిఫిట్స్ అంటే ప్రేమ, వాళ్ళ ఇల్లుని చూసుకునేట్టు నీకు ప్రపంచంలో ఎవరు దొరకరు. ఆ ఇల్లుని సంరక్షించడం కానీ, మన పిల్లలకు విలువలు నేర్పించడం కానివ్వండి, వాళ్ళు ఉన్నారంటే ఒక భరోసా, నీకు తెలియని భరోసా ఉండడం కానివ్వండి. మరి ఎందుకు వీళ్ళకి తట్టట్లేదు? మేము స్వార్థము, నువ్వు నీ భార్య నీ పిల్లలే అంటే నువ్వెక్కడి నుంచి వచ్చావు? రీసెంట్గా అంటే యుఎస్లో ఒక జడ్జిది ఎప్పుడు ఒక చిన్న రీల్స్ వస్తాయి ఉషా, నేను మొన్న చూశాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆ జడ్జిమెంట్స్ వింటుంటాను. ఎందుకంటే ఆయన జడ్జిమెంట్స్ ఎలా ఇస్తాడంటే హ్యూమానిటీ పరంగా ఇస్తాడు, రూల్స్ ప్రకారం కాకుండా. డ్రైవింగ్ ఓవర్ రూల్ చేసిన వాళ్ళకి ఎవరైతే ఓవర్ క్రాస్ చేస్తారో వాళ్ళని డ్రైవింగ్ కేసెస్ మీద పట్టుకొస్తే దాంట్లో ఒకటి నా మనస్సు అసలు ఎంత కలిచివేసిందంటే తెలియకుండా పొడవడా నీళ్లు గారిపోయాయి. ఒక 96 years ఓల్డ్ అతను కేసు పట్టుబడతాడు, తీసుకొస్తారు, ప్రజెంట్ చేస్తారు జడ్జి ముందు. జడ్జి షాక్ అవుతాడు. హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ అంటాడు. అంటే 96, ఎంత తెల్లగా ఇట్లా ఒక పండు ముసలాయన, భలే క్యూట్గా ఉంటాడు. సో ఆయన 96 years ఓల్డ్ అంటాడు. అంటే నువ్వు ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు మరి ఇప్పుడు అంటే, నాకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాను, అతనికి క్యాన్సర్ ఉంది, ఆయనను ప్రతి 2 weeksకి ఒకసారి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్లడ్ ఏదో చేంజ్ చేయించాలి, అప్పుడు మాత్రమే కార్ తీస్తాను, అలా ఆ మిస్టేక్లో ఈ ప్రాబ్లం జరిగింది అంటాడు. నీ కొడుకు ఎన్ని సంవత్సరాలు అంటే 63 సంవత్సరాలు అంటాడు.
63 సంవత్సరాల కొడుకును పట్టుకొని ఈ 96 సంవత్సరాల తండ్రి కారులో క్యాన్సర్ వచ్చినా కూడా బాధ్యత వదలకుండా బ్లడ్ చేంజ్ కోసం కారు నడుపుతూ వెళ్తున్న బాధ్యతను చూసిన తర్వాత అసలు ఇన్ని ఎట్లా అంటే అప్పులు చేసి కాళ్ళు చెప్పులు అరిగేదాకా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి పిల్లలను చదివిపించి అమెరికాలకు పంపించి లేకపోతే ఇక్కడ బయట బోల్డన్ని మంచి మంచి ఉద్యోగాలు తెప్పించి బయట దేశాలకు పంపిస్తే నీకు రోజుకు ఒక్కసారి అమ్మ నాన్న ఉన్నావా తిన్నావా అని అడిగే తీరిక లేదంట ఉషా. అంటే అంత బిజీ ఉంటారు ఉషా, అంత బిజీ అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే ఒక్క క్షణం 1 minute నువ్వు కారు దిగే ముందు ఎక్కినాక ఆ 10 నిమిషాల ట్రావెల్లో నీకు రోజు రిమైండర్ అమ్మా నాన్నకి నమస్తే చెప్పాలి అనే కల్చర్ ఉన్నట్టయితే నువ్వు ఆ మాట్లాడినప్పుడు వీళ్ళ నోట్లోంచి వీళ్ళ కడుపులో నుంచి వచ్చేది ఏదైతే బ్లెస్సింగ్స్ ఉంటాయో నువ్వు ముందుకెళ్ళడానికి అంతకంటే అస్త్రాలు అంతకంటే బ్లెస్సింగ్స్ నీకు జీవితంలో ఏమీ ఉండవు. అది పురాణాల నుంచి చెప్తున్నారు, తల్లి తండ్రికి నమస్కరించి పోవండి అనేది. అలాంటి సంస్కృతిలో మనం పెరిగి అసలు నువ్వు హాలో చెప్పడం హాయ్ చెప్పడం ఉంచు, తిన్నవా లేదు, నీకు వచ్చినది నువ్వు సేవింగ్స్ చేసుకోవటం, నువ్వు జల్సాలు చేసుకోవటం, నువ్వు మందు బాటిళ్ళకు రాత్రింపగళ్ళు పార్టీలకు పెట్టుకోవడం, నువ్వు వీకెండ్స్ పార్టీలు, తల్లిదండ్రికి నీకు నెలకి ఇంటికి తిన్నారా లేదా అని చూసుకునేది లేదు నువ్వు. అంటే మరి వీళ్ళందరూ నిన్ను పిచ్చిలేసి పెంచారా? ఏంటి ఉషా, ఏంటిది ఇక్కడ ఈ కాంట్రవర్సీ అసలు ఎక్కడొస్తుంది? అంత అసలు ఆయన కూడా ఆయన బాధ్యతని మర్చిపోలేదు చూసారా అసలు. అది బాబోయ్, అసలు అది చూస్తుంటే అసలు ఎన్నిసార్లు చూసినా అదే సేమ్ టెంపోతో దుఃఖం రావడం. అసలు అలాంటి కల్చర్లో మనం ఉండి, అంటే అమెరికా అది, ఇట్స్ అమెరికా. నువ్వు అదే ఇండియాలో నువ్వు ఎంతమందిని మనము పాత ఫ్యామిలీస్లో చూస్తే వాళ్ళు ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారు ఉషా? కంటికి 10 దారాలు పడి ఏడుస్తున్నారు. నా కొడుకు 10 ఏళ్ళైంది రాక, 6 ఏళ్ళైంది రాక, 4 ఏళ్ళైంది రాక, ఫోన్ చేయక 4 నెలలైందని ఈ కంటికి దుఃఖం బట్టి రాత్రిలు పగళ్ళు ఏడ్చుకుంటా పోనీ చేయకపోతే మారలే అని అంటే కూడా ఆవిడ మనస్సులో కోపపడుకుంటారు వాళ్ళు. కానీ ఇంకో మూడో మనిషి అంటే తట్టుకోలేరు, తన కొడుకుని కానీ తన కూతుర్ని కానీ. అలాంటి ఒక మహానుభావులను మనకు జన్మనిచ్చిన వాళ్ళని మర్చిపోయి నీ సుఖ సంతోషాల కోసము ఆర్ఫనేజ్లలో వదిలేసే అంత సంప్రదాయానికి సంస్కృతికి చాలా ఎదుగుతున్న జనరేషన్లో మనం ఉండడం జరుగుతుంది. దౌర్భాగ్యమైన స్థితి. మొన్న ఒక విన్నాను మరి జడ్జిమెంట్, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్, ఆర్ఫనేజెస్ తీసేయాలి అని. బా, అది కనుక వస్తే అంతకు మించిన హ్యాపీ న్యూస్ ఇంకోటి లేదు. అంటే ఒకవేళ కోడలు అత్తమామను మంచిగా చూసుకోకపోతే కొడుకుకి కోడలికి ఇద్దరికి శిక్ష, బిడ్డకి అల్లుడికి, బిడ్డతో పాటు అల్లుడికి శిక్ష. ఇలాంటి జడ్జిమెంట్ ఏదో పాస్ వస్తుందంట. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉండే. అది రియల్గా రావాలి. ఎందుకంటే ఒక మానవత్వం అని ఎప్పుడు అంటారు, వినాశకాలే విపరీత బుద్ధి. మానవత్వం ఎప్పుడెప్పుడైతే పోతుందో, మొత్తం దిగజారిపోతుందో, ఏదో ఒకటి ఖచ్చితంగా ఒకళ్ళొక జన్మ తీసుకున్నారు అంటారు. సో ఇప్పుడు ఎవరైతే అమెండ్మెంట్స్ తీసుకొని ఎవరైతే ఆ రూల్ పెడుతున్నారో వాళ్ళని నేనైతే ఖచ్చితంగా వాళ్ళనే దేవుళ్ళగా పరిగణించాలని నేను అంటాను. దేవుళ్ళను పాతకాలం ఎప్పుడు మహాత్మా గాంధీనో లేకపోతే రాముణ్ణో ఆ టైంలో మానవుడే అనుకున్నారు. ఆ టైంలో దోస్తు వాలి సుగ్రీవుడు వీళ్ళంతా ఆయన కూడా దోస్తనే అనుకున్నారు. తర్వాత తెలిసింది ఆయన దేవుడు అని. సో ఆయన ఎన్నో నేర్పడానికి భార్యను అలా వదిలేశాడు, అసలు పట్టం వదిలేసి భార్యను వదిలేశాడు, అడవులకు పంపాడు అని అన్నారు. కానీ దానికి ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. మనిషి అంటే ఇలా ఇలా జరుగుతుంది, మనిషి అంటే ఇలా ఇలా జరుగుతుంది అనే దాన్నే మనకు చూపించిందే రామాయణము. సో దాంట్లో భాగంగా అది ఎంత మంచి నేర్పించినా మళ్ళీ ఇలా అవుతుంది. కాబట్టి మన బుక్స్లో మన సబ్జెక్ట్స్లలో ఖచ్చితంగా ఇలాంటి కంపల్సరీ ఇలా ఒక రామాయణమో భగవద్గీత ఇలాంటి వేదిక్స్ని ఒక క్లాస్ సాంస్క్రిట్ అని అదని ఇదని పెట్టి ఓ సంబంధం లేని టాపిక్లు పెట్టి జీవితానికి జీవన విధానానికి సంబంధం లేనిది నేర్పించే కంటే ఇలాంటి నేర్పించినట్టయితే మనుషులు పిల్లలు విలువలతో పెరిగి రేపొద్దున మన దేశానికి కూడా ఒక భావి పౌరులుగా విలువలతో పైకి వస్తారని మాత్రం నాకైతే మనసు చాలా గట్టిగా చెప్తుంది. ఎప్పుడెప్పుడైతే ఇలాంటి సంఘటనలు వింటామో చాలా కోపం వస్తుంది ఉషా, చాలా కోపం వస్తుంది, చాలా బాధేస్తుంది. ఏమి చేయలేకపోతున్నామే అనే ఒక నిస్సహాయత స్థితి కూడా కనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.